ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌ని తయారు చేయడమే లక్ష్యంగా ఈరోజు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ని మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్‌లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రారంభించడం జరిగింది. అయితే ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎటువంటి కొత్త మెరుగులు అందబోతున్నాయి? ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాయేష్ అప్సాని గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్, చూసుకుంటే గత కొద్ది నెలల క్రితం, బహుశా కొద్ది రోజులు అవుతుందేమో, అమరావతిలో నోవాటెల్ వేదికగా క్వాంటమ్ వ్యాలీని స్టార్ట్ చేయడం జరిగింది. జనవరి నుంచి అది అందుబాటులో కూడా వస్తున్నట్టుగా అర్థమవుతోంది. మరో పక్క చూసుకుంటేనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రతి ఇంటి నుంచి ఎంటర్‌ప్రెన్యూర్ తయారు చేయడం లక్ష్యంగా రతన్ టాటా గారిని ఆయన సేవలు గుర్తుంచుకుంటూ ఆయనకు అంకితం ఇస్తున్నాం అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి ఇన్నోవేషన్ హబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటారు? అమరావతిలో ఇదే విధమైన ముఖ్య పాత్ర పోషించబోతుంది. అంటే మనకి రామోజీ ఫిలిం సిటీ ఓపెన్ అయినప్పుడు రామోజీ ఫిలిం సిటీ గురించి ఒక యాడ్ వచ్చేది. ఓకే, ఎంటర్ విత్ యువర్ స్క్రిప్ట్ అండ్ గో అవుట్ విత్ యువర్ ప్రింట్. అంటే నువ్వు స్క్రిప్ట్ తీసుకొని వచ్చేస్తే చాలు లోపలికి. ఇక అన్నీ ఇక్కడే అరేంజ్ అవుతాయి. నీకు లొకేషన్ ఇక్కడే ఉంటుంది, టెక్నీషియన్స్ ఇక్కడే ఉంటారు, నీకు కావాల్సిన సెట్టింగ్స్ అన్నీ ఇక్కడే ఏర్పాటు చేస్తాం, నీకు కావాల్సిన అంటే పోస్ట్ ప్రొడక్షన్ ల్యాబ్ ఫెసిలిటీ కూడా ఇక్కడే ఉంటుంది. నువ్వు ఇప్పుడంటే డిజిటల్ అయిపోయింది, అప్పుడు ప్రింట్లు బాక్సులు ఉండే కదా, నువ్వు ఎకాయకిన బాక్స్ తీసుకొని బయటకు వెళ్ళి అంటే ఏంటి, నీ స్క్రిప్ట్తో పాటు నువ్వు సూట్ కేసు పట్టుకొస్తే చాలు. అన్ని ఏది డబ్బులు అరేంజ్మెంట్స్ అన్నీ మేము చేస్తాం ఇక్కడ. అలాగే ఇవాళ అంటే స్క్రిప్ట్ అనేది కూడా ఏంటి, క్రియేటివిటీ. అతని నాలెడ్జ్ని రంగరించి అతను స్క్రిప్ట్ తయారు చేసుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ కొత్త జనరేషన్ యువత ఉంటారు, కొత్త తరం ఆలోచనలతో ఉంటారు, రకరకాల ఇన్నోవేటివ్ థాట్స్ వాళ్ళకి వస్తూ ఉంటాయి. వాటిని ఇంప్లిమెంట్ చేయగలిగే శక్తి అందరికి ఉండదు. కారణం ఏంటి అంటే కుటుంబపరమైన లిమిటేషన్స్ కావచ్చు, చదువుకొని వెంటనే వెళ్ళిపోయి ఒక జాబ్లో చేరాల్సిన అవసరం కావచ్చు, ఆ జాబ్ చేసుకుంటే తప్పితే సర్వైవ్ అవ్వలేని స్థితి కావచ్చు. కొంతమంది రిస్క్ టేకింగ్ యాటిట్యూడ్ ఉంటుంది. ఒకటి దగ్గరికి వెళ్ళి జాబ్ చేసేదేంటి, నాకున్న ఈ ఆలోచన ఇంప్లిమెంట్ చేసుకుంటే నేనే రేపటి రోజున ఇంకొక నలుగురికి ఉద్యోగం ఇవ్వగలుగుతాను కదా అని చెప్పని డైనమిక్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు, ఆలోచిస్తారు. కానీ పిండి కొద్ది రొట్టె కదా. ఈ ఆలోచన అమల్లోకి రావాలి అని అంటే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. మొట్టమొదట సామాన్య కుటుంబీకుడు, మధ్యతరగతి కుటుంబీకుడికి కూడా కొన్ని సాధ్యం కావు. అటువంటి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ ఆలోచనలో స్టఫ్ ఉంది అని చెప్పని కనుక రియలైజ్ అయితే ఈ ఆలోచన ఇన్నోవేటివ్గా ఉంది, ఇది ప్రాక్టికల్గా వైబుల్ అయ్యే ఆలోచన, వీళ్ళు ఈ ఆలోచన కనుక అమల్లోకి తీసుకురాగలిగితే మార్కెట్ పోటీని తట్టుకొని కూడా వీళ్ళు మార్కెట్లో నిలబడగలుగుతారు అని చెప్పని ఎవరో ఒకళ్ళు కన్విన్స్ అవ్వాలి. ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, కొన్ని సందర్భాల్లో కొన్ని ఆలోచనలతోటి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ ఆలోచనని పసిగట్టి ఈ ఆలోచన కొత్తదనంగా ఉంది, ఈ ఆలోచన ప్రోగ్రెసివ్గా ఉంది అని ఆలోచించి దాన్ని సపోర్ట్ చేసి మీకు పెట్టుబడి పరంగా మేము సపోర్ట్ చేస్తాం, మీరు ముందుకెళ్ళండి అని చెప్పే వ్యాపారస్తులు ఉంటారు. లేదు వాళ్ళ ఫ్యామిలీలోనో ఫ్రెండ్స్లోనో ఎవరో ఒకళ్ళు ఉంటారు. అదొక ప్లాట్ఫామ్ ప్రభుత్వమే కల్పించింది అనుకో. నువ్వు నీ ఆలోచనలతో రా, నీ ఆలోచన ఏంటి అనేది షేర్ చేసుకో, నీకు కావాల్సిన అన్ని రకాల సహాయ సహకారాలు ప్రభుత్వం వైపు నుంచి ఫెసిలిటేట్ చేస్తాం, ప్రొవైడెడ్ నీ ఆలోచనలో క్వాలిటీ ఉంటే. క్వాలిటీ ఆలోచన అని చెప్పి నిర్ధారణ చేసుకోవడానికి అక్కడ నీ పట్ల వ్యతిరేకత ఉండేవాళ్ళు ఎవరు లేరు, అవకాశం ఉంటే నిన్ను ప్రోత్సహించే వాళ్ళే ఉంటారు. కాబట్టి నీ ఆలోచనని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, ఆ ఆలోచనలో స్టఫ్ ఉంది, ఇది మనం పరిగణలోకి తీసుకోవచ్చు, ఈ కుర్రవాడు మంచి అంటే ఇన్నోవేటివ్ థాట్ తోటి ఉన్నాడు, ఇతన్ని మనం ప్రోత్సహించడం ద్వారా అతనికి ఉపయోగపడటమే కాదు సమాజానికి ఉపయోగపడుతుంది, రేపటి రోజున మన రాష్ట్రానికి కూడా ఉపయోగపడుతుంది. మనం గతంలో నాకు గుర్తున్న వరకు సబీర్ భాటియా ఇది ఒక పేరు. ఓకే, అతను ఒక సాఫ్ట్వేర్ టెక్నాలజీ ఒకటి డెవలప్ చేశాడు, దాన్ని లిక్విడేట్ చేసుకుంటే బోల్ డబ్బులు వచ్చినాయి అతనికి. అలాగే అంటే మేబీ సబ్జెక్టు కరెక్షన్, నాకు గుర్తున్న వరకు అదే పేరు అనుకుంటున్నా. అలాగే ఇవాళ బోలెడు ఆలోచనలు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గతంలో డ్రోన్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దాలి అని చెప్పని ఒక డ్రోన్ షో ఒకటి విజయవాడలో తలపెట్టారు. ఆ డ్రోన్స్కి సంబంధించి ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు. ఆ కండక్ట్ చేసిన టైంలో ఎంతమంది ఇన్నోవేటివ్ ఆలోచనతోటి కొత్తగా ముందుకొచ్చారు. ఒకప్పుడు అసలు డ్రోన్ అనేది మనకు తెలుసా? తెలియదు. ఇవాళ ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా ముందు అంటే దాదాపు ఒక దశాబ్ద కాలం నుంచి మన తల మీదకి ఎగురుతా ఆ కెమెరా పెట్టుకొని షూట్ చేస్తుంటే మొదట్లో ఆసక్తిగా చూసేవాళ్ళం. ఇవాళ అదే డ్రోను మరింత విస్తృతం అయ్యి పొలాల్లో రైతులకి ఎరువులు పురుగు మందులు పిచికారీ చేసే దగ్గరికి ఆ టెక్నాలజీ చేరిపోయింది. అంటే ఒక చిన్న ఆలోచనని
దాన్ని అంత విశ్వవ్యాప్తం చేసి ఆఖరికి వరద సమయంలో ఎక్కడో బిల్డింగులు పైన ఇరుక్కుపోయి ఉన్న వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్, మెడిసిన్స్, డ్రింకింగ్ వాటర్ లాంటివి డ్రోన్ ద్వారా ఇవ్వగలిగే స్థాయికి 100% ఈ విధమైన ఇన్నోవేటివ్ థాట్స్ తోటి ఉన్న యువతని ప్రోత్సహించే లక్ష్యంతో రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్ అని ఏర్పాటు చేశారు. అక్కడ ఏమవుద్ది, అక్కడ నీ ఆలోచనని షేర్ చేసుకునే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది. నీ ఆలోచన కొత్తదనం ఉంది. ఇప్పుడు ఆల్రెడీ నేను కొత్తగా కనిపెట్టాను అనుకుంటున్నావు. మేబీ అది ఆల్రెడీ కాపీరైట్ రిజిస్టర్ అయ్యి ఉన్నది కావచ్చు. నీకన్నా ముందు ఇంకెవరో కనిపెట్టుకోవడం ఉండొచ్చు. అది ప్రాపర్గా క్రాస్ చెక్ చేసుకొని నువ్వే మొట్టమొదటి వాడివి అని చెప్పని నిర్ధారణ చేసే వ్యవస్థ ఉంటుంది. అలాగే నీ ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడానికి కావాల్సిన టెక్నికల్ సపోర్టు, అలాగే ఆ ప్రాజెక్టు కోసం ఫండింగ్ చేసేవాళ్ళు, వీళ్ళందరినీ సమకూర్చగలిగి వీళ్ళందరినీ కలిపి ఒక బ్రిడ్జింగ్ ఏజెన్సీగా ప్రభుత్వం పనిచేస్తుంది. తర్వాత నువ్వు నీ ఆలోచన నుంచి వచ్చే ఉత్పత్తి దాన్ని మార్కెట్ చేసే మార్కెట్ ఫెసిలిటేషన్ జరగాలి. మరి ఇవన్నీ జరగాలి అని అంటే దానికి తగిన ఒక భూమిక ఈ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా సిద్ధమవుతుంది. అంటే ఇవాళ నా దగ్గర టాలెంట్ ఉంది, నా టాలెంట్ని ఇవాళ నేను రుజువు చేసుకోవడానికి నాకు గతంలో ఒక అవకాశం లేదు. ఎవరో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు లేదు పెద్ద పెద్ద వ్యాపారస్తుల పిల్లలు మాత్రమే వాటిని ఇంప్లిమెంట్ చేయగలరు అనుకున్న స్టేజ్ నుంచి వాళ్ళ నీ ఆలోచనతో ఒక సామాన్యుడిగా నువ్వు ఆ ప్లాట్ఫామ్లోకి ఎంటర్ అయితే, ఆ టాటా ఇన్నోవేషన్ హబ్లోకి ఎంటర్ కాగలిగితే ఖచ్చితంగా ఇక్కడ 100 కోట్ల ఆశపరుడు పిల్లలైనా ఒక సామాన్య రైతు కూలీ పిల్లవాడైనా ఒకటే విధంగా ట్రీట్ చేయబడతారు. అక్కడ నీ ఆలోచనకు విలువిస్తారు, నీ దగ్గర ఉన్న నాలెడ్జ్కి విలువిస్తారు. నువ్వు ఏ కుటుంబాన్ని నుంచి వచ్చావు, నీకున్న ప్లాట్ఫామ్ ఏంటనేది ఎవరు కన్సిడర్ చేయరు. కాబట్టి ఇక్కడ ఆ విధంగా ఎంకరేజ్ చేయడం కోసం విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, అనంతపూర్లో కూడా ఈ టాటా ఇన్నోవేషన్ హబ్కి అనుసంధానంగా 4 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఆయా జిల్లాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్న మెరిట్స్ ప్రాతిపదికగా అనంతపూర్ లాంటి ప్రాంతాల్లో ఆటోమొబైల్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి సంబంధించి అక్కడ నీకున్న థాట్స్ నువ్వు అక్కడ ప్రమోట్ చేసుకోవచ్చు. రాజమండ్రి లాంటి ప్రాంతంలో ఆగ్రో బేస్డ్ ఫుడ్ ప్రాసెసింగ్, నీకు ఏదైనా ఇన్నోవేటివ్ థాట్స్ ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళి నిన్ను ప్రజెంట్ చేసుకోవచ్చు. విశాఖపట్నం లాంటి దగ్గర ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్, నువ్వు ఒక కొత్త యాప్ ఇన్వెంట్ చేసావు, ఆ యాప్ ఇప్పటివరకు ఎవరు ఇంప్లిమెంట్ చేయని కొత్తదాన్ని నువ్వు అందుబాటులోకి తీసుకొచ్చావు, నీకు ప్రమోషన్ అక్కడ దొరుకుతుంది. ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ స్ట్రీమ్స్ని ఎంటర్టైన్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి, యువతని మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీయటం కోసం. ఎందుకంటే ఇవాళ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీస్ నుంచి వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారు. ఒక టాప్ ఐఐటిఎన్స్ ఉంటే వాళ్ళని ఆ క్యాంపస్లని పిక్ చేసుకుంటారు. కానీ ప్రతిబుండి వెలుగులోకి తెచ్చుకోలేక సతమతం అవుతా ఉన్న గ్రామీణ ప్రాంతం లేదు చిన్నకారు కుటుంబాలకు సంబంధించిన యువతకి ఆ అవకాశం కల్పించడం కోసం ఇవాళ ఈ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఒక ప్రయత్నం జరగడం అనేది 100% ఆ టాలెంట్కి సరైన గమ్యస్థానం ఇది అని చెప్పని ఈ హబ్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి నిర్ధారణ అవుద్ది. అదే సందర్భంలో మీ ఇంటర్లో ప్రస్తావించినట్టుగానే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఎన్నికలకు ముందు రాష్ట్రంలో నైరాశ్యంలో మునిగిపోతా ఉన్న యువతకి మాకు అధికారం వస్తే 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పారు. అలాగే ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, ఇంటికి ఒక ఇండస్ట్రియలిస్ట్ని తయారు చేస్తాను, ప్రతి నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తా అంటున్నారు. ఇంటికి ఒక ఇండస్ట్రియలిస్ట్ తయారు కాకపోయినా పర్వాలా, ఒక 2000 జనాభా ఉన్న గ్రామం ఉందనుకుందాం. ఆ 2000 జనాభా ఉన్న గ్రామంలో నిరుద్యోగ యువత అంటే వాళ్ళు 10th క్లాస్ చదవని, ఇంటర్మీడియట్ చదవని, ఐటీఐ చదవని, డిగ్రీ చదవని, డిప్లొమా ఇంజనీరింగ్ ఏదైనా చదవని ఓ 200 మంది 150-200 మంది ఉంటారు మహా ఉంటే. ఆ గ్రామం నుంచి ఒక 10 మంది ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చారనుకో, చిన్న సన్నకారు పరిశ్రమలే, పెద్దవి కూడా మనం ఊహించలేం. వాళ్ళు ఒక్కొక్కరిని 10-20 మందిని అకామిడేట్ చేసుకోగలిగితే 200 మందికి అక్కడే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కాబట్టి ముందు అబ్దుల్ కలాం గారి స్లోగన్ ఏదైతే ఉందో, డ్రీమ్ బిగ్, ట్రై హార్డ్ టు అచీవ్ ఇట్ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చాలా విస్తృతంగా చేస్తూ ఉన్నారు. కానీ ఆచరణపూర్వకంగా అందులో 10వ వంతు సక్సెస్ అయినా సరే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా
లక్షలాది ఎంఎస్ఎంఈలు యూనిట్లు రావడానికి ఆస్కారం ఉంది. అలాగే లక్షలాది మంది కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఇవాళ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 20 లక్షల ఉద్యోగ కల్పన కాదు, రాష్ట్రంలో నిరుద్యోగ యువత అనేది మిగలకుండా అందరికీ అవసరమైతే వాళ్ళకి కావాల్సిన స్కిల్ అప్గ్రేడేషన్ చేసి వాళ్ళని ఇండస్ట్రీకి రిక్వైర్మెంట్కి అనుగుణంగా మలుచుకొని వాళ్ళకి ఉపాధి అవకాశాలు దక్కించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఇంతమందికి ఉపాధి కల్పన జరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళ మీద డిపెండ్ అయిన డిపెండెంట్ ఎకానమీ అంటారు, పరోక్ష ఉపాధి ఇంకా కొన్ని మిలియన్స్ మందికి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. దాని ఇంపాక్ట్ ఏమవుద్ది, రాష్ట్ర ముఖ చిత్రం మారిపోద్ది, సంపద సృష్టి జరుగుద్ది, అలాగే గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి. జగన్మోహన్ రెడ్డి సృష్టించిన ఆర్థిక విధ్వంసం నుంచి క్రమక్రమంగా రాష్ట్రం బయటపడి ఈ మెరుగుపడిన ఆర్థిక స్థితితోటి రాష్ట్రాన్ని మరింత వేగంగా అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. పౌర సమాజానికి మరింత మెరుగైన జీవన ప్రమాణాలతో కూడిన సివిక్ కమ్యూనిటీస్ లాంటివి ప్రొవైడ్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. 100కి 100 పాళ్ళు ఇవాళ దేశంలో అభివృద్ధి చెందున్న మిగిలిన రాష్ట్రాల సరసన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం కూడా తలెత్తుకొని సగర్వంగా నిలబడటానికి ఒక ఆస్కారం ఉంటుంది. నిలపడానికి ప్రభుత్వం చేస్తున్న యజ్ఞంలో భాగంగానే ఈ టాటా ఇన్నోవేషన్ హబ్ను చూడొచ్చు మనం. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.